హాయ్ ఫ్రెండ్స్, అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్ళే ఫ్లైట్ జూన్ 12వ తారీఖున ఒక మెడికల్ కాలేజీపై బ్లాస్ట్ అయింది. నిజంగా ఈ సంఘటన అనేది చాలా దురదృష్టకరమని చెప్పాలి. ఎందుకంటే ఫ్లైట్లో మొత్తం 241 మంది బ్లాస్ట్ అయ్యేసరికి అందరూ కూడా అసలు వాళ్ళ శరీరాలంతా కాలిపోయి వాళ్ళు ఎంత నరకయాతన అనుభవించుంటారు ఫ్రెండ్స్. నిజంగా వాళ్ళని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది నాకైతే. కాలిపోయిన వ్యక్తులు చూస్తుంటే అన్నం కూడా తినాలనిపించలేదు ఫ్రెండ్స్. చాలా అంటే ఆ బాధను మాటల్లో కూడా చెప్పలేకపోతున్నాం. మనకే చూసిన వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే ఇక వాళ్ళ కుటుంబాలకి ఎలా అనిపించుంటుంది. వాళ్ళ కూతుర్లు కానీ, కొడుకులు కానీ, ఇంకా వాళ్ళ మనవరాళ్ళు కానీ, ఇందులో విమానంలో చాలామంది కోల్పోయారు. ఈ బ్లాస్ట్ అయిన ఫ్లైట్లో చిన్న పిల్లలు కూడా చనిపోయారు. నిజంగా ముక్కుపచ్చలారని వాళ్ళ జీవితం, ఇంకా వాళ్ళ లైఫ్ ఇంకా స్టార్ట్ చేయకముందే వాళ్ళు చనిపోవడం జరిగింది. నిజంగా చాలా దురదృష్టకరమని చెప్పాలి ఈ సంఘటన అనేది. ఫ్లైట్లో చనిపోయిన వ్యక్తుల కోసం వారి కుటుంబ సభ్యులు వస్తే వారికి సగం కాలిపోయిన వ్యక్తుల్ని వారు చూసైతే చాలా వాళ్ళ బాధ అయితే ఇంకా బయటకు చెప్పుకోలేనంతగా బాధపడుతుంటారు. నిజంగా సగం కాలిపోయిన వ్యక్తులు, ఇంకా కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వ్యక్తులు, బుర్ర ఇరిగిపోయిన వ్యక్తులు, నిజంగా ఇలా చాలామంది బ్లాస్ట్ అయ్యేసరికి వాళ్ళ పార్ట్లు అనేవి చెల్లాచెదురైపోయి వాళ్ళ పార్ట్లు వెతకడానికి రెస్క్యూ సిబ్బంది కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. నిజంగా వాళ్ళకి సెల్యూట్ అనే చెప్పాలి. ఇలా కాలిన వ్యక్తుల్ని ఎక్కడెక్కడున్నారో అని వెతికి బయటకు తీసి వాళ్ళకి నిజంగా సెల్యూట్ చేయాలి వాళ్ళకి. నిజంగా ఆ ఫ్లైట్లో ఎంతోమంది ఎన్నో ఆశలతో ఎక్కారు. ఒక్క 5 నిమిషాల్లో మొత్తం వాళ్ళ ఆశయాలు మొత్తం కోల్పోయారు. పెద్ద పెద్ద చదువులు చదువుకొని జాబులు చేయడానికి వెళ్ళిన వాళ్ళు కూడా, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు, ఇంకా మ్యారేజ్ అయ్యి కొన్ని రోజులు కూడా అవ్వకుండా ఒక యువత అయితే చనిపోవడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో చనిపోయిన ప్రతి ఒక్కరికి ఆత్మశాంతి చేకూరాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇక మీదటైతే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. అయితే ఈ సంఘటనపై మీరు అనుకుంటున్న అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.